శ్రీమాత్రే నమః. ఎవ్వరికైనా నరదృష్టి ఉందని తెలుసుకోవడం ఎలా? పరిహారాలేమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైనా నరదృష్టి ఉందని గ్రహించడం ఎలాగంటే, ఆ వ్యక్తిని అలసట ఆవహిస్తుంది. తరచుగా ఆవలింతలు తప్పవు. ఏ పనిలోనూ మనసు లగ్నమై ఉండదు. కొత్త దుస్తులు ధరిస్తే అవి చిరిగిపోతాయి. కొన్నిసార్లు దానిపై కొన్ని నల్ల మచ్చలు కూడా ఉండవచ్చు. ఇంట్లో సమస్యలు, అడ్డంకులు, దుఃఖం, ఎడబాటు, ఆస్తుల నష్టం వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు, అనుమానాలు, బంధువులతో శత్రుత్వం, శుభకార్యాలలో ఆటంకాలు, వైద్య ఖర్చులు, తినడానికి ఇష్టముండకపోవడం, పీడకలలు, నిద్ర సమస్యలు, తరచుగా అనారోగ్యం సంభవిస్తుంది. చేతిలో ఉన్న వస్తువులన్నీ చేజారిపోతాయి. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదుటివారి నరదృష్టి ఉండవచ్చు. ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలిగుళ్ళు కనిపిస్తాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి. ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతాయి. వాటర్ ట్యాప్ నుంచి నిరంతరంగా నీళ్లు లీక్ అవుతుంటాయి. అలాగే ఎప్పటికీ పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం జరుగుతాయి. ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు, ఇళ్లకు, అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది. నరదృష్టి తొలగిపోవడానికి పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సంధ్యా సమయంలో నరదృష్టిని తీసివేయాలి. మంగళవారం లేదా ఆదివారం సాయంత్రం దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున గుమ్మడికాయతో, టెంకాయతో, నిమ్మపండుతో దిష్టి తీసుకోవడం చేయవచ్చు. అలాగే ఇంటిపై నరదృష్టి లేదా దిష్టిని తొలగించుకునేందుకు ఇంటి ముందు అందరూ చూసేలా ప్రధాన ద్వారం వద్ద నీళ్ల కుండలో పూలను నింపి ఉంచడం మంచిది. ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను లేదా గుమ్మడికాయను వేలాడదీయడం మంచిది. నిమ్మకాయను రెండుగా కట్ చేసి ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ ఉంచి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం మంచిది. చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు. ఇంట్లో ఉన్న మొత్తం దిష్టి తొలగిపోవాలంటే నీళ్లలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి. దీంతో మీ ఇంటికి పట్టిన నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. ఇంట్లో తరచూ ధూపం వేస్తూ ఉండాలి. దీంతో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందుతారు. వృధా ఖర్చులు తగ్గుతాయి. ఇక చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అప్పులు పెరుగుతాయి. అంతేకాకుండా లేనిపోని నిందలు కూడా వస్తాయి. ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన అనేది చాలా ముఖ్యం. దీనివల్ల మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు. వాస్తుశాస్త్రం ప్రకారం విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు తగ్గి సంపదలు పెరుగుతాయి. నెలలో ఒకసారి ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళదుంపను ఆవుకు పెడితే మన కుటుంబంపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదృష్టి నుండి, నిరాపీడ నుండి బయటపడి ఆనందకర జీవితాన్ని పొందవచ్చు.